అక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు? అక్కడ టీడీఎఫ్ పరంగా అయితే ఈ ఒక కాల్స్ చేసేది. అక్కడ ఇప్పుడు కోదండరామ్ సార్ వచ్చినప్పుడు న్యూయార్క్లో, ఇంకా వేరే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సదస్సు అనేది చెప్పి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంగా వాళ్ళైతే ఫిజికల్ మీటింగ్స్ కూడా చేశారు. అసెంబ్లీలో తెలంగాణ గురించి ఆంధ్ర ఎమ్మెల్యేస్ నిజాం గురించి మాట్లాడినప్పుడు కూడా మేము ఫోన్ చేసి అసద్ భాయ్కి, అక్బర్ ఓవైసీకి పంపించి తెలంగాణలో అన్ని భవనాలు ఎవరు ఏం చేసిండ్రు, మీరు ఈ కూర్చున్న అసెంబ్లీ కూడా నిజాం కట్టింది, మీరు నిజాంకి ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నారనే మాట మేము చెప్తేనే అక్బర్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే మాకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒకటే సంస్థ ఉండే తెలంగాణ గురించి పనిచేసింది. అయితే అక్కడ చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉండే అప్పుడు, ఎందుకంటే అప్పుడు పెద్ద మీటింగ్స్ అట్లా ఆర్గనైజ్ చేయడం అట్లా ఏం లేకపోయింది. జస్ట్ కాల్ చేసి అవగాహన తెచ్చాం. ఇప్పుడు అప్పుడు సుశీల్ కుమార్ షిండే గారితో మాట్లాడినాం. ఎన్ఆర్ఐస్ తరఫున మన ఇప్పుడు వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ, పార్లమెంటరీ కమిటీ వాళ్ళు ఫామ్ చేస్తే అందరు పోయి రికమెండేషన్స్ ఇచ్చేటోళ్ళు. అయితే ఇప్పుడు ఫోన్ ద్వారానే మేము రికమెండేషన్స్ ఇచ్చినాం. ఆయనకి తీసుకున్నాం కాన్ఫరెన్స్ కాల్లో, మాట్లాడింది ఆయన. 15 minutes ఇచ్చారు టైము. మేము చెప్పినాం. చెప్పి మా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా మాకు కూడా ఎన్ఆర్ఐస్కి కూడా ఎందుకు కావాలి తెలంగాణ అనేది శ్రీకృష్ణ కమిటీకి కూడా మేము రికమెండేషన్ ఇచ్చినాం. మీరు కలిసారా లేకపోతే పంపించినాం? ఆన్లైన్ గానే పంపించాం. ఎందుకంటే ఇక్కడైతే గ్రౌండ్ లో మీరందరూ యాక్టివిజం చేస్తా ఉన్నారు, మీరందరూ ఒక మూమెంట్ లో ఉండే. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీకి అయితే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరఫున మీరు పంపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీ యాక్టివిజం తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఏ రకమైనటువంటి రికమెండేషన్స్ కానీ కార్యక్రమాలు కానీ చేశారు? తెలంగాణ వచ్చినాక మనము తెలంగాణ వచ్చే వరకైతే కేసీఆర్ గారు ఒక ఉవ్వెత్తున ఒక మూమెంట్ని తీసుకొచ్చారు. అది మాత్రము ప్రశంసనీయం. అయితే అప్పుడు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఒక 6 నెలలు మేము టైం ఇచ్చినాము. టైం ఇచ్చి చూశాను. అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ప్రభుత్వము ఒక కుటుంబ పరిపాలన వైపు వెళ్ళిపోయింది. ఒక 6 నెలల తర్వాత మేము చూసినప్పుడు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకి వ్యతిరేకులు కూడా ఈ బీఆర్ఎస్లో చేర్చి దాని ద్వారా ఒక కుటుంబ కేంద్రితం అయ్యి ఈ ప్రభుత్వం సాగడం జరిగింది. దానికి మేము చాలాసార్లు చెప్పినాం. చెప్పి ఇట్లా ఉండొద్దు, ప్రజాపాలన ఉండాలి, మేము తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాలు మన యువతకు కావాలని, నీళ్లు వాటా మనకి రావాలి, నిధులు మనకి రావాలి. అయితే పాలసీ పరంగా 6 నెలల తర్వాత కుటుంబ పరిపాలన వ్యతిరేకంగా పోరాడినాము అంటే మా సంస్థ అది. అప్పటి వరకు మనము తెలంగాణ ఓవర్సీస్ కాంగ్రెస్లో ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు కన్వీనర్గా చేశారు. ఒక 6 సభ్యులతో కన్వీనర్గా చేసి తెలంగాణ ఓవర్సీస్ కాంగ్రెస్ కమిటీ అని మనకి నియామకాలు ఇచ్చారు. అయితే అప్పటి నుంచి 6 నెలల నుంచి మేము సుదీర్ఘ 9 years వరకు మేము పోరాటం చేసినాం. మొన్నటి వరకు పోరాటం చేసినాం అన్ని పాలసీస్ మీద. కాళేశ్వరం కానీ, ఫార్మాసిటీ కానీ, ఎక్కడెక్కడ తేడా వచ్చిందో, కాంట్రాక్ట్స్ కానీ, ఇంకా మన ఈ మల్లన్న సాగర్ ఇష్యూ వచ్చినప్పుడు డిపిఆర్ లేదు, మీరు ఇంత డిస్ప్లేస్ చేస్తున్నారు రైతులకి అని చెప్పేసి అన్ని ఎక్కడ పాలసీ ఇష్యూస్ మీద వ్యతిరేకించాలో మేము వ్యతిరేకించాం. మా సోషల్ మీడియా ప్రెజెన్స్ వచ్చేసి 75,000 నుంచి 1,00,000 వరకు మాకు రీచ్ ఉంది. అంటే వేరే వేరే ఛానల్స్ ద్వారా. అయితే ఆ ఛానల్స్లో మేధావులు కానీ, అక్కడ రాజకీయ నాయకులు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కానీ మా పోస్టులని వాళ్ళు సీరియస్గా తీసుకొని గమనిస్తూ ఉంటారు అనమాట. అయితే పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ చేయడానికి బీఆర్ఎస్ ఒక ప్రజాపాలన గురించి అటువైపు వస్తలేదు కాబట్టి మేము వాళ్ళకి ఫైట్ చేశాం. కాంగ్రెస్కి ఇప్పుడు ఈ పరిస్థితిలో కాంగ్రెస్కి తేయడానికి ముఖ్య కారణము మా ఎన్ఆర్ఐస్ కూడా ఒక చిన్న పాత్ర ఉంది అని చెప్పగలుగుతాం. ఎందుకంటే మాది కూడా ఒక 9 years బీఆర్ఎస్తోని పాలసీ ఇష్యూస్ మీద, పర్సనల్కి ఏం లేదు, పాలసీ ఇష్యూస్ మీద అన్ని కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము నిలబడ్డాం.